ప్రచారాలు చేస్తే బాగుంటుంది, లేదా ఇలాంటి ప్రజలకు ఇలాంటి సహాయం చేస్తే బాగుంటుంది అలాంటి కానీ మీరు రాజకీయాల్లోకి ఇక్కడ ఉన్నా కూడా మీరు ఇండియాలో ఉన్నట్టుగా పాలు పంచుకోవాలనే దానికి కన్స్టిట్యున్సీ ప్రమోషన్ అనే ప్రాజెక్టు, ఇలాంటి ఐడియాలన్నీ తీసుకొని కన్స్టిట్యున్సీ ప్రమోషన్ అనే ప్రాజెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా లోక్సత్తా పార్టీలో జయప్రకాష్ నారాయణ ఒక్కరే కాదు, ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఇప్పుడు మీరు విన్నారు ఎంత చక్కగా అన్ని విషయాల్లో అవగాహన ఉంది. మనకి అలాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు మన పార్టీలో. వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే అందరికీ కూడా ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ విషయాలు, వాళ్ళ బయోడేటాలు, వాళ్ళ గురించి ప్రచారం చేసి మన ఊర్లలో ఎలాగో ప్రచారం చేసుకుంటున్నాం, కానీ మన ఎన్ఆర్ఐస్ లో అంతా కూడా ప్రచారం కలిగించాలని. ఇంతమంది నాయకులు ఉన్నారు, లోక్సత్తా పార్టీ ఒక్క మనిషి కాదు. ఎందుకంటే ఇంతమంది నాయకులు ఉన్నప్పుడు మనకి ఎక్కువ మందికి మనం గెలుస్తామని నమ్మకం వచ్చే కొన్ని మనం అందరికి ఓటేస్తాం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది కాకుండా ట్రెడిషనల్ మీడియాలో ఇంకా మనకు చోటు దొరకట్లేదు. ఒక్క ఎమ్మెల్యే ఉండడం వల్ల అయితేమి, 2% ఉండడం వల్ల అయితేనేమి, ఇది కొత్త రకమైన రాజకీయం, ఇది ఒక రెవల్యూషన్ లాగా అని అనిపించడం వల్ల అయితే మనకి ఇంకా ట్రెడిషనల్ మీడియాలో చోటు కలగట్లేదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే లోక్సత్తా టైమ్స్ అని ఒకటి పెట్టుకున్నాం. మీరు $5 ఇస్తే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కొంతమంది మీరు అడ్రస్లు చెప్పొచ్చు, లేకపోతే ఎవరికొని ఉండొచ్చు. ఇట్లా లోక్సత్తా టైమ్స్ మన సాహిత్యం, లోక్సత్తా పార్టీ సాహిత్యాన్ని ప్రజలందరికీ కూడా చేరడానికి దానికోసంగా మీరు కూడా ఆ టీంలో చేరి మీ తోచినంత సహాయం చేయడం కానీ, లేకపోతే మీకు ఎవరికైనా దాన్ని ప్రమోట్ చేయడం కానీ, అంటే మన వేరే ఈ మీడియాని చేయడం కానీ అది చేస్తున్నాం గోపాల్ గారు. అది కాకుండా ఇప్పుడు ఈ కాల్ పెట్టింది సేవ్ ఫార్మర్స్ కాబట్టి మన రైతులు వాళ్ళు సుఖంగా ఉంటేనే దేశం సుఖంగా ఉంటది. ఇంకా ఎన్నో రైతుల సమస్యలకి ఏదో ఉచిత కరెంట్లో, లేకపోతే సమ్మెల్లో, లేకపోతే ఊరినే ప్రదర్శనలతో కాకుండా నిజమైన సమస్యలకి మీరు లోక్సత్తా పార్టీ ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడం కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, వాళ్ళకి సప్లై చైన్స్ కానీ, ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అన్ని విషయాల్లో ఎలా చేయాలో అని చెప్పేసి సమగ్ర అవగాహన చేసి సమస్యలు ఉంటే ఆ సమస్యలకి సమాధానాలు తీసుకొని వచ్చి చేయడము. అదేవిధంగా పండిన రైతుకి కష్టాలే, పంటలు పండని రైతుకి కష్టాలే, ఇద్దరి కష్టాలను వేరుగా చూసి వాళ్ళందరికి మేలు జరగాలని చెప్పేసి మా ప్యాషనేట్ వాలంటీర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు ఒక సేవ్ ఫార్మర్స్ అనే టీం చేశారు. వాళ్ళ గోలు వ్యవసాయాన్ని ఇండియాలో అభివృద్ధి చేయడం, తర్వాత వాళ్ళకి అక్కడ ఉండే సమస్యల గురించి ఇక్కడ అవగాహన చేయడం, ఇక్కడ రీసెర్చ్ చేసి మనం ఇక్కడ అమెరికాలో ఉండే మనకి వేరే టెక్నాలజీ కానీ రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ ని కానీ లేకపోతే ఉపయోగించుకుని ఇండియాలో ఉపయోగించిన దానికి ఏం చేస్తే, అంటే ఒక మోడల్ విలేజెస్ తీసుకొని కానీ ఏం చేస్తే కానీ, అండ్ దీస్ ఆర్ ఆల్ ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్. పిఎఫ్ఎల్ ఎలా రన్ చేస్తున్నాం? పిఎఫ్ఎల్ అంటే పీపుల్ ఫర్ లోక్సత్తా మన ఆర్గనైజేషన్. ఇది ఎలా రన్ చేస్తున్నామంటే బాటమ్ అప్ రన్ చేస్తామంటే ఏంటంటే మీరు ఒక ఇంట్రెస్ట్ గ్రూప్ ఫామ్ అయ్యి మీరు చేయాలనుకున్నది ఒక టీం ఫామ్ అయ్యి మనందరం కలిసి చేసుకుంటే దాన్ని చేయడానికి మేము ఆర్గనైజేషన్ తరఫు నుంచి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు 10 చాప్టర్లో ఉన్నాం, ఇంకా చాలా చాప్టర్స్ లో మెంబర్స్ ఉన్నారు. ఇంకా మీరందరూ కూడా మా దాంట్లో చేరితే మీ పీపుల్ అందరూ కూడా ఈ పీపుల్ ఫర్ లోక్సత్తాలో ఇద్దరు వాలంటీర్గా కానీ మెంబర్గా కానీ చేరితే అది మేము సంతోషిస్తాం. మా వెబ్సైట్ పీపుల్ ఫర్ లోక్సత్తా.org. థ్యాంక్స్ గోపాల్ గారు. థ్యాంక్స్ ప్రసన్న గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే లిజనర్స్, ఈరోజు కార్యక్రమం కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను. మొత్తం 2 గంటలు అనుకుంది, కాస్త 3 గంటలు అయింది. సో ఇంకా కూడా కొనసాగించవచ్చు, కానీ బేసిక్గా మనం వినోదప్రదమైన కార్యక్రమాన్ని తీసేసుకుని కొంత రాజకీయం, కొంత రైతులు, ఇలాంటి సామాజిక సంక్షేమం లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరగడం వలన ఎక్కువసేపు వినటం కూడా కష్టమే, నాకు తెలుసు. సో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. దీంట్లో పాల్పంచుకున్న వాళ్ళకి, అలాగే కాల్ చేసిన వాళ్ళకి, నా తరపు నుంచి టోరీ టెక్నికల్ టీంకి కూడా, అలాగే ప్రసన్న గారు మీకు కూడా థ్యాంక్స్ అండి, జేపీ గారిని తీసుకురా వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు. ఇప్పుడు వెల్కమ్ అండి. సో ఇదండి ఈ కార్యక్రమంలో చిన్న ప్రపంచంలో. మళ్ళీ నా తర్వాత ప్రణీత గారు ఇటువంటి కార్యక్రమం ఇంకోటి మొదలు పెడతారు. సో వింటూనే ఉండండి తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్, తోరిలోని చిన్న ప్రపంచం. ఇప్పుడు మీ అందరి కోసం ఒక పాట తర్వాత ప్రణీత రెడ్డి గారు చిన్న ప్రపంచం కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు. భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట తేలు పెరగాలి ఓయమ్మలాలు, పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో, వల ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో, పురుగుల
మందే నీకు పెరుగన్న మాయలో శరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేతామునో భూమికి పత్రాని భూమికి పత్రాని భూమికి పత్రాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో జాతరమ్మ జాతరమ్మ కూలి జనం జాతరో ఎత్తు పల్లాలనే చదును చేసే జాతరో చేలు దున్ని తాళ్ళు తీసే బీద బిక్కి జాతరో ఎత్తు కమ్ముల నడుమ ఎత్త పట్టు పడిచరో భూమి గుండెల వెరటురిచలో జాతరా భూమికి పత్తాన్ని భూమికి పత్తాన్ని భూమికి పత్తాన్ని రంగేసినట్టు పంట తేలు పెరగాలి ఓయమ్మలాలో చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో వానుస్తే భూతల్లి సీమంతమాడురో తంగేళ్ళు గన్నేళ్ళు పసుపు కుంకుమిచ్చురో పసుల మెడల తిరుగజ్జలు కల్లున బ్రోగేను గజ్జల మోతల్లో పల్లె పరవశించెను భూమికి పత్తాన్ని భూమికి పత్తాన్ని భూమికి పత్తాన్ని రంగేసినట్టు పంట తేలు పెరగాలి ఓయమ్మలాలో సినీ సంగీత స్వరలాహిరి జీవగడ్డె పాలు పారిన భాగ్యసీమ